మౌన పోరాటం. సర్లే పాపం తిరగని. 20 ఏళ్లు కదలకుండా చక్రాల కుర్చీలో కూర్చుంది కదా. బయటికి వెళ్ళొద్దని నేను మాత్రం అన్నానా? కన్న తల్లితో కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకపోతే ఎలాగా? లోపలికి రా అన్నయ్య. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడమే ఎక్కువ, ఇంకా ఓవర్ చేయకు. మీ ఇంటి దగ్గర అంటావేంటి? ఈ ఇల్లు నాది మాత్రమేనా, నీది కాదా? ఇప్పుడు లోపలికొస్తావు చూడు. అరే చిత్ర, నీ ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుంది? ఇంకొకసారి ఇలా మాట్లాడే ఉంటే బాగుండదు. మర్యాదగా తాళాలివు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? అన్నయ్య అని పిలుస్తున్నానుగా, నీకు అదే ఎక్కువ. లోపలికి రా. చిత్ర 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 కీసివు. చిత్ర చిత్ర కీసివు. చిత్ర చిత్ర కీసివు. రేయ్ మురారి, అన్నా చెల్లెలిద్దరినీ ఇలా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది సువర్ణ. అవునండి, ఈ ఇంటికి ఇప్పుడు కళ్ళొచ్చింది. రేయ్ మురారి, మొదటిసారి ఇంట్లో కడుగు పెట్టావు. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనురా. నట్టింట్లో మీరిద్దరూ ఇలా సందడి చేస్తుంటే నా కల నెరవేరినట్టుగా ఉంది బాబు. నా కొడుకు మనసు మార్చుకొని మన దగ్గరకు వచ్చేశాడు. అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఉంది సువర్ణ. చిచ్చి, నేను నీ ఇంట్లోకి రావడం ఏంటి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మీ మీద ప్రేమ కారిపోయి మాత్రం కాదు, ఈ దయ్యాన్ని వదిలించుకోవడానికి వచ్చాను. మాట్లాడితే మా ఇంటికి వచ్చి కూర్చుంటుంది. మాకెవరికి ఇష్టం లేకుండా ఇల్లంతా కలియ తిరుగుతుంది, వరసలు పెట్టి పిలుస్తుంది, ఇంట్లో అందరినీ డిస్టర్బ్ చేసి పారేస్తుంది. ఇంకొకసారి నీ కూతురు మా ఇంటికి వస్తే బాగుండదు. ఏయ్ కీసిపో. నేనివ్వను. కాసేపు ఇంట్లో ఉండు, అప్పుడిస్తాను. ఏంటి? ఈ ఇంట్లోకి రావడమే నాకు ఇష్టం లేదు, ఇంకా కాసేపు ఉండాలా? ఇవ్వు. అరే ఇవ్వమన్నానా? కీసిపో. ఇస్తావా లేదా? అరే ఇంకొకసారి మా ఇంటికి రా, అప్పుడు చెప్తాను. నీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? చెప్పా పెట్టకుండా దుర్గింటికి ఎందుకెళ్ళావు? కోడి పిల్ల కోడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఆవు దూడ ఆవు దగ్గరికి ఎందుకు వెళ్తుంది? బుద్ధి జ్ఞానం ఉన్న నేను కూడా మా అమ్మ దగ్గరకు అందుకే వెళ్ళాను సువర్ణ. చూసావా రాజశేఖర్ దీని పొగరు? కన్న తల్లిని పేరు పెట్టి పిలుస్తోంది. పైగా ఆ దుర్గ దీనికి అమ్మట. ఏంటమ్మా ఇది? అమ్మనలా పేరు పెట్టి పిలవడం తప్పు కదా.
అమ్మ చేసిన తప్పుతో పోలిస్తే నేను చేసిన తప్పు కూడా ఒక తప్పేనా నాన్న? ఇంకోసారి ఆ దుర్గ ఇంటికి వెళ్ళావంటే మర్యాదగా ఉండదు. నేను వెళ్తాను. ఏంటమ్మా నీ మొండితనం? మొండితనం కాదు నాన్న, అభిమానం. దుర్గా అమ్మంటే నాకు అభిమానం, ప్రేమ. తను లేకపోతే నేను లేను. తను వైద్యం చేయించకపోతే ఇంకా చక్రాల కుర్చీలోనే జీవితాంతం పడుండేదాన్ని. ఆ కుర్చీలోనే నా జీవితం ముగిసిపోయి ఉండేది. నాకు పునర్జన్మనిచ్చిన అమ్మ దగ్గరకు నేను వెళ్లకుండా ఎలా ఉంటాను నాన్న? చూడు సువర్ణ, మా అమ్మ దగ్గరకు నాకిష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నాకు బోర్ కొట్టినప్పుడు ఈ కొంపకొస్తాను. నా మీద లేనిపోని కోపాలు పెట్టుకొని ఎనర్జీ వేస్ట్ చేసుకోకు సువర్ణ. ఏంటండి అదలా వాగుతుంటే ఏం మాట్లాడరు? ప్రస్తుతం నేనేం మాట్లాడలేను. నా కొడుకు ఇంట్లోకి వచ్చిన ఆనందంలో ఉన్నాను నేను. ప్రాణాలు తీసైనా నేను అనుకున్నది, నాకు కావాలనుకున్నది సాధించుకుంటా. అమ్మా, ఆ నానాజీ ఎన్ని ఎత్తులు వేసినా నేనీ స్థలాన్ని వదులుకోను, మిమ్మల్ని వదులుకోను. దానికోసం నేను ఎంతవరకైనా పోరాడతాను. నాకు మీరే తోడుండాలి. బాబు త్వరగా పోరివు. అలాగే మేడం. అమ్మ నాన్నల సమాధి దగ్గర కూర్చుని ఎంత బాధపడుతుందో పిచ్చిపిల్ల. ఎంత మొండిది కాకపోతే ఒంటరిగా అక్కడ కూర్చుంటుంది. ఇంటికొచ్చుండొచ్చు కదా. ఇలాంటి సమయంలో పంతాలకి పట్టింపులకి పోతే ఎలాగా? బాబు త్వరగా పోనివ్వు. సరే మేడం. ఏంది నరసింహం, చెప్తాను అని నానుస్తున్నావు? ఏంది నాటకాలు ఆడుతున్నావా? నేను ఎట్లాగా అనిపిస్తున్నా నీకు? చూడు, ఫైనల్గా చెప్తున్నా, నువ్వు నిజం చెప్పి అప్రూవర్గా మారినావంటే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను బయటికి తీసుకొస్తా. ఇంకా నీకు గవర్నమెంట్ నుంచి రివార్డ్స్ కూడా ఇప్పిస్తా. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా దగ్గర నుండి తప్పించుకోవాలని చూసినాం అనుకో, పోయేది నీ ప్రాణమే. మీరు అలా మాట్లాడకండి సార్, నాకు భయం వేస్తుంది. మా నాయకురాలు ఎవరో చెప్తే మీరు నిజంగా నన్ను కాపాడతారా సార్? నేను నీకు గ్యారంటీ ఇస్తున్నా, నన్ను నమ్ము. ఐ ప్రామిస్. చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు.
వర్షంలో ఏంటమ్మా ఇక్కడ ఏమైంది? ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా? ఇంటికి రావచ్చు కదా. ఈ గొడవలో నానాజీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలియగానే వెంటనే నాకు చెప్పాలి కదా. వాణ్ణొక్కడే నలుగురు ముందే నిలదీసేదాన్ని. అలాంటి దుర్మార్గుణ్ణి నువ్వెలా ఎదుర్కొంటావనుకున్నావు? మనిషిలో అంతో ఇంతో మొండితనం ఉండొచ్చు గాని మూర్ఖత్వం ఉండకూడదు అవంతి. అయినా ఇంత జరుగుతున్నప్పుడు నాకొక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నేను నీకెందుకు ఫోన్ చేయాలి? నీకు నాకు మధ్య ఏ బంధం ఉందని ఫోన్ చేయాలి? ఏ బంధుత్వం ఉందని నేను నిన్ను సహాయం అడగాలి? అన్యాయంగా నన్ను రోడ్డు మీద నిలబెట్టిన ఆ నానాజీ కూడా నాకు శత్రువే. కానీ నువ్వు నాకు అంతకంటే పెద్ద శత్రువి కదా. నానాజీ నాకు ఈ రోజు శత్రువయ్యాడు, కానీ నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు శత్రువి కదా. నా శత్రువుని నేను సహాయం అడుగుతానా? అవంతి, అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకుంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా నిజాలు అర్థం చేసుకోవడం లేదు. నీకు శత్రువులెవరో బంధువులెవరో ముందు ముందు నీకే అర్థం అవుతుంది. అయినా ఒక విషయం చెప్పు, ఎవరు లేని అనాథలా నువ్విక్కడ కూర్చోవలసిన అవసరం ఏంటి? ప్రపంచంలో ఎవరికైనా సరే ఇవి సమాధుల్లా కనిపించొచ్చు, కానీ నాకు మాత్రం ఇది మా అమ్మా నాన్నలు విశ్రాంతి తీసుకుంటున్న పవిత్ర స్థలం. నేను మా అమ్మా నాన్నల దగ్గరే కదా ఉన్నాను. నీకేంటి బాధ? కాదండం లేదు, కానీ ఒంటరిగా ఇక్కడ ఉండడం మంచిది కాదు. అయినా ఎంతసేపని ఇక్కడ ఉంటావు? రా, మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికి కాదు, నీ ఇంటికను. అయినా నీ నీడే నా మీద పడకూడదు, నీ పలుకే నేను వినకూడదు అనుకునే నన్ను ఏ ధైర్యంతో ఇంటికి పిలుస్తున్నావు? ఓ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి 4 రోజులు మంచిగా చూసుకొని నీ పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపం అంత తేలిగ్గా పోయేది కాదు. నేను నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పట్టిన కుందెలికి 3 కాళ్ళు అంటే ఎలా అవంతి? ఎన్నిసార్లు చెప్పినా నమ్మవే? మీ అమ్మ నాకు గురువు దైవంతో సమానం. నా తల్లి లాంటి మనిషిని నేనెందుకు చంపుకుంటాను? నువ్వే చంపావు, నాకు తెలుసు, నువ్వే చంపావు. సరే, నీ మూర్ఖత్వాన్ని నేనిప్పుడు మార్చలేను. అలా అని నిన్నులా వదిలేసి వెళ్ళలేను. రా, నా ఇంటికి వెళ్దాం. హ, తమాషాగా ఉందా? తమాషాగా ఉందా? నా శవం కూడా నీ ఇంట్లో అడుగు పెట్టదు. అవంతి, ఏంటా మాటలు? నిజంగా నీ ఇంటికి రావాల్సిన కర్మే నాకు పడితే ఇక్కడే 3వ సమాధి తవ్వుకొని చచ్చిపోతానే తప్ప నీ ఇంటికి మాత్రం రాను. దయచేసి వెళ్ళిపో. నువ్వెళ్ళిపోతే అదే నువ్వు నాకు చేసే పెద్ద సహాయం. అది కాదవంతి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నా తల ఈ సమాధులకి పగలగొట్టుకుంటాను. చూస్తావా? వద్దు, వద్దు. నేను వెళ్ళిపోతాను. అవంతి నా మాట వినేలా లేదు. ద్వారకకు చెప్పైనా అవంతి నీ గండం నుంచే గట్టెక్కించాలి. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నేను వెళ్ళిపోతున్నాను.
చూసావా ఆఫీసర్, మీ కస్టడీలో ఉండి మిమ్మల్ని ఎలా ఆట పట్టిస్తున్నానో, మీకు ముచ్చెమటలు ఎలా పట్టిస్తున్నామో. ఇది మేమంటే, ఇది మా పోరాటం అంటే. అయినా నువ్వు చాలా తెలివైన వాడివి ఆఫీసర్. ఈ ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి నీకసలు ఏమీ తెలీదు. ఎక్కడి నుంచో వచ్చి మా గురించి కొంత కూపీలాగావు, నన్ను కనిపెట్టగలిగావు. ఇప్పుడు నా నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగాలని చూస్తున్నావు. అది నీ వల్ల కాదు ఆఫీసర్. మీ వాడు చెప్పినట్టు నన్ను ఇక్కడే చంపి పాతిపెట్టు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా దేవత, మా నాయకురాలి పేరు మాత్రం బయటకు రాదు. మేము చేస్తున్నది ధర్మయుద్ధం. నువ్వు నన్ను చీల్చు, చెండాడు, బ్రతికుండగానే చర్మం ఒలిచెయ్యి. ఎంత బాధైనా భరిస్తాను గాని మా ఉద్యమం గురించి ఒక్క మాట కూడా చెప్పను. నువ్వు ఇంకొక విషయం తెలుసుకో. నేను మీకు దొరికిపోయినట్టు ఇప్పటికే మా వాళ్ళు కనిపెట్టే ఉంటారు. నా కోసం వేట మొదలెట్టే ఉంటారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగే మా అమ్మ ఆజ్ఞ లేనిదే మేము ఏ పని చెయ్యం. నీకు చేతనైంది నువ్వు చేసుకో. సరే సార్, వీడిని పైకెత్తి కట్టండి. టార్చర్ అంటే ఏందో నేను చూపిస్తా. అలాగే సార్. కానిస్టేబుల్స్, కమ్ ఆన్, పట్టండి. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలుసు. ఎస్, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. నానాజీ, 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 శ్రవశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే జ్ఞానశ్చమే సుశ్చమే చిత్తశ్చమే ఆధీతశ్చమే వాక్చమే మనశ్చమే. నమస్కారం, స్వాగతం. నేను ఇప్పుడే అనుకుంటున్నాను, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని. ఇంతలోనే కాళికామాతలా మీరొచ్చారేంటి దుర్గా గారు? నాటకాలాడుకో. అమాయకురాలైన అవంతి ఈ రోజు నడి రోడ్డు మీద నిలబడటానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. వాళ్ళ ఇంటి ఓనర్ని బెదిరించావు, నీ మనుషుల్ని పంపించి దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయించావు, సామాన్లు బయట పడేయించావు. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడానికి నీకు సిగ్గులేదా? సిగ్గు శరవను ముసుకేసుకుని కూర్చుంటే నా పనులు ఎలా జరుగుతాయి దుర్గామాత? నోర్ముయ్! పనికి మళ్ళీ పనులు ఏమైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో. మళ్ళీ మళ్ళీ మా జోలికి ఎందుకు వస్తావు?
ఆ రోజు నువ్వు అడవిని దోచుకుందామని చూసినప్పుడు ప్రాణాలకి తెగించి నా భూమిని నా మనుషుల్ని కాపాడుకున్నాను. బాలింతరాలు అని కూడా చూడకుండా నీ మనుషులతో అవంతి అమ్మ ప్రాణం తీయించావు. వీటన్నిటికీ ఒకరోజు నువ్వు సమాధానం చెప్పే తీరాలి నానాజీ. సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే జీవితకాలం ఆ పనికే సరిపోతుంది కదా దుర్గా గారు. ఇక బతకటం ఎలా, దందా చేసుకోవడం ఎలా? పాపం నన్నే నమ్ముకుని ఆశ్రయించుకుని బతుకుతున్న వీళ్ళని నేను పోషించుకునేదెలా? అమ్మ పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళనన్నావంట. ఇప్పుడు నేను బతులాడుతున్నా, మా ఇంటికి రానంటున్నావు. ఇంకెక్కడికి వెళ్దామని నీ ఆలోచన? నేను మీ ఇంటికి రాను ద్వారకా. మరి దుర్గా మేడం ఇంటికి వెళ్తాను.